చిరంజీవి గారు నటించిన గూఢాచారి నంబర్ 1 సినిమాలో పక్షుల ద్వారా రహస్య సమాచారాన్ని ఎలా చేరవేస్తున్నారో చూపించారు. సినిమా జోనర్కి తగ్గట్టుగా ఆ పక్షుల కథ మార్చినా వాటి అసలు కథ వేరే ఉంది. మీ అందరికీ అరుణాచలంలో ఉన్న అరుణగిరి బాగా తెలుసు. కానీ ఆ అరుణాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేదగిరీశ్వరుడు గురించి తెలుసుకోవాలి. మెట్లు ఎంత నిటారుగా ఉంటాయి అంటే కొండపైకి ఎక్కేసరికి దేవుడు కనిపిస్తాడు. కొన్ని వందల సంవత్సరాలు 2 ఈజిప్షియన్ జాతికి చెందిన రాబందులు రోజు 11 గంటలకి ఈశ్వరుడికి నివేదించిన చక్కెర పొంగలి తినటానికి వచ్చేవి. ఇవే పక్షులు కంచి, రామేశ్వరం, మదురై క్షేత్రాలలో కూడా కనిపించినట్టు ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి. 1998 నుంచి వీటి రాక ఆగిపోయింది. కొందరు ఈ జాతి పక్షులు అంతరించిపోయాయని, కొందరు పాపభీతి లేని మనుషులు శిఖరానికి రావటం ఒక కారణమని అంటున్నారు. అరుణాచలంలానే కొండపైన కొండ కింద కూడా ఈశ్వరుడు వెలిశాడు. ఇక్కడ అమ్మవారి పేరు త్రిపురసుందరీదేవి. ఈ వేదగిరీశ్వర క్షేత్రాన్ని పక్షితీర్థం అని కూడా అంటారు. కొండపైకి వెళ్లే కొద్దీ జై శ్రీరామ్ అని గట్టిగా చాలామంది అరవటం విన్నాను. వాళ్ళంతా రాజస్థాన్ నుంచి వచ్చారు అని చెప్పారు. అదేంటి శివుడి గుడికి వచ్చి రామనామం చెప్తున్నారు అని అడిగాను. దానికి ఒక పెద్ద ఆయన రామ్ క్యా శివ్ క్యా సబ్ ఏక్ పరబ్రహ్మ కా ప్రతిరూప్ హై అని అన్నారు. కొండ పైనుంచి పెద్ద నీటి మడుగు కనిపించింది. కొన్ని తిథుల్లో అక్కడ పుణ్యస్నానాలు చేస్తారు అని చెప్పారు. ఈ ఊర్లో ఎటువంటి అకామిడేషన్ సదుపాయాలు లేవు. దగ్గరలో ఎక్కడైనా స్టే చేయాలి అనుకుంటే మహాబలిపురంలో ఉండవచ్చు. ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కొండపైకి వెళ్ళాలనుకునే వాళ్ళు పొద్దున్న కానీ లేకపోతే సాయంకాలం కానీ వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యాహ్నం పూట వెళ్తే మాత్రం అన్నీ మూసేసి ఉంటాయి. అక్కడ వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. తమిళనాడులో రద్దీ లేని దేవాలయాలు పొద్దున్నైతే 11 గంటల వరకు, మధ్యాహ్నం అయితే 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు ఓపెన్ అయి ఉండవు కాబట్టి టైమ్స్ అవి చూసుకొని వెళ్ళడం మంచిది. తమిళనాడులో విచిత్రం ఏంటంటే ఊర్లేమో చిన్నగా ఉంటున్నాయి, దేవాలయాలేమో భారీ సైజుల్లో ఉంటున్నాయి. ఇదేం విచిత్రమో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ ఆ పాత రోజుల్లో రాజులు చూపించిన డెడికేషన్కి వాళ్ళకి ఎంతైనా మనం కృతజ్ఞతతో ఉండాలి.